10 ఏళ్ల పాలన తర్వాత కారు పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. 2027లో పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారాయా? కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉందన్న కేటీఆర్ మాటల పరమార్థం ఏంటి? బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలన్న ప్రజల అభీష్టాన్ని అధినేత ముందు పెడతారన్న కేటీఆర్ మాటలను పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయా? ఉద్యమ పార్టీగా పుట్టి పాలించే స్థాయికి ఎదిగిన బీఆర్ఎస్ రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలను రచించబోతోంది? తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ పార్టీకి 2014-18 ఎన్నికల్లో పట్టం కట్టారు రాష్ట్ర ప్రజలు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత మూడోసారి ముచ్చటగా తామే ప్రభుత్వాన్ని చేపడదామనుకున్న కారు పార్టీకి తర్వాత బిగ్ షాక్ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో తాము చేసిన తప్పులపై అంతర్మథనంలో పడింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే పథకాలను అమలు చేసిన తమ వైఫల్యం ఎక్కడ ఉందనే దానిపైనే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామని కేటీఆర్ మాట్లాడడం చర్చకు దారితీస్తోంది. 10 ఏళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా వారికే టికెట్లు ఇవ్వడం ఒకెత్తైతే పార్టీ గ్రామ మండల స్థాయి నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడమే ఓటమి అంచున నిలుచునేలా చేసిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంకా జెండా మోసిన నేతలను కాదని కండువాలు మార్చిన నేతలను అందరం ఎక్కించడం కూడా బీఆర్ఎస్ ఓటమికి మరొక కారణమని చెప్పొచ్చు. అందుకే రానున్న ఎన్నికల్లో మండల గ్రామ స్థాయి నేతలందరితో నేరుగా సంబంధాలు కొనసాగించేలా ప్రణాళికను రూపొందిస్తున్నామని, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి 2027లో పాదయాత్ర చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ టార్గెట్ ఫిక్స్ చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషించడానికి గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ పేరు కూడా పార్టీకి కలిసి రాలేదని పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీంతో ప్రజల అభీష్టాన్ని సైతం అధినేత దృష్టికి తీసుకువెళ్తానని కేటీఆర్ చెప్పడంతో కారు పార్టీ పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ని వీడి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధం కావడంతో కల్వకుంట్ల కుటుంబంలో చీలికను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తారని కవిత ప్రకటించారు. మొదట కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొందరు భావించారు. కానీ తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు పడడం ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లో రానున్న రోజుల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా బలంగానే ఉంది. కవిత విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే తమ తప్పులేంటో, ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మ పరిశీలన చేసుకుంటోంది. దీంతో మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ పటిష్టంగా ఉండడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారుతుందా? తెలంగాణ ప్రజల మనసును గెలుచుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ ఎలాంటి ప్రయత్నాలు మొదలు పెడతారో చూడాలి మరి.